వామ్మో వార్ నైన్ ఏం సినిమారా ఇది. శంబాల 2 hours 24 minutes రన్ టైం తోటి అయితే థియేటర్ లో రిలీజ్ అయింది. సినిమా చూసిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక మంచి రిఫ్రెషింగ్ సినిమా చూసిన అనే ఫీలింగ్ అయితే కలిగింది. మూవీ ఒక బేసిక్ ప్లాట్ వచ్చేసి శంబాల అనే ఊర్లో ఒక పెద్ద మిటిరాయిడ్ అంటే ఆకాశం నుంచి ఒక పెద్ద బండరాయి వచ్చి ఆ విలేజ్ లో పడుతుంది అనమాట. అది పడ్డ తర్వాత నుంచి జనాలంతా విచిత్రంగా బిహేవ్ చేస్తారు, ఇన్ఫాక్ట్ చచ్చిపోతారు కూడా. అసలు ఎందుకు చచ్చిపోతున్నారు అండ్ దీన్ని సాల్వ్ చేయడానికి మన ఆది ఏం చేశాడు, ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. ఈ మూవీలో బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి ఆబ్వియస్లీ మన హీరో ప్రొటాగనిస్ట్ ఆది గారు. సో ఆయన కూడా సేఫ్ గేమ్ ఆడొచ్చు. ఈ మధ్య కాలంలో చాలా మంది రీమేక్ల మీద పడుతున్నారు, మన కథలు లేవా, మన కథలు చాలా చెప్పొచ్చు. ఇప్పుడు శంబాల అనే మూవీ తోటి చాలా యూనిక్ పాయింట్, ఒక దైవం గొప్పదా సైన్స్ గొప్పదా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ తోటి వస్తానే కదా జనాలకి ఎంగేజింగ్ ఉంటుంది, రిలవెంట్ ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయము, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సినిమా చూసి ఉంటే ఒక్క ట్విస్ట్ కూడా రివీల్ చేయొద్దని చెప్పండి. ఎందుకంటే ఒక్క ట్విస్ట్ రివీల్ అయినా గానీ మీకు సినిమా మీద ఉన్న ఒపీనియనే మారిపోతుంది. మరి ఈ శంబాల మూవీ ఫ్యామిలీ తోటి చూడొచ్చా అంటే ఎస్, డెఫినెట్ గా చూడొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద వ్యక్తుల వరకు అందరు కలిసి ఎంజాయ్ చేసే మూవీ. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే మూవీ మాత్రం అందరు థియేటర్లోనే చూడండి. ఎందుకంటే నైట్ మోడ్ సినిమాటోగ్రఫీ తోటి అండ్ ఆర్ఆర్ తోటి ఆ వెనకాల వచ్చే హారర్ ఎలిమెంట్స్ అండ్ హారర్ సౌండ్స్ తోటి మాత్రము థ్రిల్ మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయరు. మూవీ స్టార్టింగ్ నుంచి ఒక్క పాయింట్ మిస్ అవని డీటెయిలింగ్ తోటి మంచి ఫ్లోలో ఒక హారర్ ఎలిమెంట్స్ తోటి ట్విస్ట్లతోటి థ్రిల్లింగ్నెస్ తోటి ఎంజాయ్ చేసుకుంటా స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే క్లైమాక్స్ వరకు మనకి సస్పెన్స్ లో ఎంగేజింగ్ గా కూర్చుంట పెడతాడు. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ యుగేందర్ గారు. హీరో ఆది గారికి అయితే ఒక మంచి రోల్ అయితే పడింది ఇన్ని సంవత్సరాలకి. మిగతా యాక్టర్స్ అర్చన అండ్ శ్వాసిక వాళ్ళ రోల్ లో మాత్రం బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. ఎడిటింగ్ టీమ్ ని మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. ఇంకా ఇంతకంటే క్రిస్పీగా కట్ చేయలేము అనేలా మాక్సిమం బాగుంది. ఇదే కాకుండా వర్క్ ఫ్రమ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ ఈస్ బ్రిలియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఇంకా ఓవరాల్ గా వన్ లైనర్ లో చెప్పమంటే మాత్రం ఇట్స్ ఎ గ్రిప్పింగ్, రిఫ్రెషింగ్, హెవీలీ ఎంగేజింగ్ థ్రిల్లర్ అని మాత్రం నేను చెప్తామా.